హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంవిఎన్ బ్లాగ్. మనకి ఐఓఎస్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు అందరి చేతుల్లో ఉంటాయి. సో మనకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఐఓఎస్ నుంచి ఏమన్నా ఆండ్రాయిడ్కి చేయాలన్నా, ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కి చేయాలన్నా, సో అలానే సిస్టమ్ నుంచి ఫోన్కి, ఫోన్ నుంచి సిస్టమ్ చేయాలన్నా. సో మనకి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైల్స్లో సైజ్ లిమిట్స్ ఉంటాయి. సపోజ్ మనం మెయిల్ పంపించాలంటే 25 MB కన్నా ఎక్కువ ఫైల్ తీసుకోదు. కొన్ని హై అండ్ ఫైల్స్ని మనం పంపించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఈ ఐఫోన్, ఆండ్రాయిడ్ కానీ, మొబైల్ కానీ, వేరే మొబైల్ కానీ, లేదంటే కంప్యూటర్ కానీ, వీటన్నిటి నుంచి మనం ఈజీగా అన్లిమిటెడ్ డేటా సైజ్తో సంబంధం లేకుండా మనం చేయాలంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ టోఫీషేర్. సో మనం గూగుల్లో టోఫీషేర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ కనబడుతుంది, tofishare.com. సో ఇక్కడ మనం చూడండి, వీఆర్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ పియర్ టు పియర్ ఫైల్ షేరింగ్ సర్వీస్ ఫ్రమ్ ద నెదర్లాండ్స్. సో ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్స్, ఇది మనకి మన సిస్టంలో కానీ, మన మొబైల్లో కానీ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మనం ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, క్లిక్ టు బ్రౌజర్ డ్రాగ్ ఫైల్స్. మనం ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు, లేదంటే క్లిక్ చేసుకోవచ్చు. మనకు సిస్టంలో కూడా సాఫ్ట్వేర్ కావాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళ మెయిన్ మిషన్ ఏంటంటే సర్వర్లో అన్నీ అప్లోడ్ అయిపోతాయి. థర్డ్ పార్టీ కూడా 2GB మ్యాక్సిమం, థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ అయితే 2GB మ్యాక్సిమం మన ఫైల్ మనం సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలం. మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో సర్వర్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే టోఫీషేర్ టు టోఫీషేర్, ఒకవేళ మన సిస్టంలో కనుక ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి కనుక ఉంటే మనకి ఆటోమేటిక్గా అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ స్పీడ్లో డైరెక్ట్గా మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మన డివైజెస్ నుంచి ఇది మనం చేసుకోవచ్చు. సో అది ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కానివ్వండి, ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కానివ్వండి, లేదంటే PC టు PC కానివ్వండి, చేయొచ్చు. నో సైజ్ లిమిట్. చూసారు కదా, టోఫీషేర్ నుంచి టోఫీషేర్కి అయితే అన్లిమిటెడ్ ఉంది. లేదు థర్డ్ పార్టీ అయితే ఒక టోఫీషేర్ నుంచి మీరు విడిగా డౌన్లోడ్ చేస్తున్నారు అంటే సో మనకి 2GB డేటా ఉంటుంది. సో వాళ్ళ సాఫ్ట్వేర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సిస్టంలో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏదైతే ఫైల్ కావాలో, ఏదైతే ఫైల్ మనం పంపించాలో అది ఇక్కడ క్లిక్ చేసి మనం ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్కి వెళ్ళి ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని, సో నేను ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను, వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అయితే కొట్టగానే ఆటోమేటిక్గా మనకు ఒక లింక్ జనరేట్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ ఒక QR కోడ్ జనరేట్ అవుతుంది. ఈ లింక్ని మనం వేరే వాళ్ళకి పంపిస్తే అక్కడి నుంచి ఆ లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే బై సపోజ్ ఇది మనం మొబైల్ ఫోన్లో QR కోడ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ రాసిన చూడండి, ఈ పేజ్ని మీరు డౌన్లోడ్ వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు డౌన్లోడ్ చేయకన్నా ముందే మనం కనుక క్లోజ్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకోలేము. మనం డౌన్లోడ్ చేసుకునేదాకా ఈ పేజ్ ఇలానే ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. ఆ కండిషన్ ఇక్కడ పేజ్ నోట్లో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు బై సపోజ్ ఇప్పుడు నేను మొబైల్ తీసుకున్నాను, మొబైల్లో కెమెరా ఓపెన్ చేసి ఈజీ యాక్సెస్, మన QR కోడ్ని స్కాన్ చేయగానే మన టోఫీషేర్ అనే వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఆ వెబ్సైట్ చూసారా, ఇక్కడ ఏదైతే 0.01 MB ఉందో అది ఇక్కడ ఉంది, వచ్చేసింది. సో మనం ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కనెక్టింగ్ అని వస్తుంది. తర్వాత ఫైల్ చూడండి, యూ వాంట్ టు డౌన్లోడ్ date.docs సేవ్ ఓకే అని కొట్టగానే ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మన ఇక్కడ ఫినిష్ అని వచ్చింది. సో ఇప్పుడు మన డౌన్లోడ్స్లోకి వెళ్ళి మన డౌన్లోడ్ని మనం చూసుకోవచ్చు. చూసారా, వచ్చేసింది. చూసారా ఎంత ఈజీగా మన ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఎక్కడ మెయిల్ పంపించింది ఏం లేదు, డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేశాను, ఆ QR కోడ్తో స్కాన్ చేశాను. ఇమీడియట్లీ ఆ స్కాన్ చేసిన ఏదైతే ఉందో దాని నుంచి నేను కెమెరాలో స్కాన్ చేసుకొని ఇమీడియట్గా నా ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకున్నాను. సో లేదు అంటే మీరు టోఫీషేర్ ఉంటే డైరెక్ట్గా టోఫీషేర్ సాఫ్ట్వేర్ని సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవడం మీరు పంపించుకోవచ్చు, మొబైల్ నుంచి పంపించుకోవచ్చు. యాప్ iOS అండ్ ఆండ్రాయిడ్లో రెండింటిలో ఉన్నాయి. అన్లిమిటెడ్ డేటా మీరు షేర్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు వేరే చోట ఉన్నారు అయినా కూడా మీరు డేటా షేర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి వేరే ప్లేసెస్లో ఉండి ఎక్కువ అమౌంట్ డేటా మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ టోఫీషేర్ అనేది బెస్ట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు చూస్తూనే ఉండండి మా ఎంవిఎన్ బ్లాగ్. థ్యాంక్ యూ. జై హింద్.